సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయిని బల్యర్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చితిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా, అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా, అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకనూ కడసారివాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఇండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించియున్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవెమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితోననిరి. సౌలు, బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియు నయ్యున్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా, సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను, ద్రాక్షరసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలునొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా, అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతట సౌలు, దావీదు నా అనుగ్రహము పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను.
అతడు సేదదీరి బాగాయెను.